The hopes that you bring, the dreams that you share, the pleasure you get when you know that we care. The faith that you place, the trust that we share, the joy in your heart when you know that we care. You before we, as USP. You before we, as USP. USV, your reliable healthcare partner. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ కస్తూరి, ప్రజెంట్లీ వర్కింగ్ యాజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ ఎట్ సన్షైన్ హాస్పిటల్. సో గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్లో నేను కార్డియాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ముగ్గురు, ఒకరేమో డాక్టర్ బాలరాజ్ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. ప్రజెంట్లీ ఈజ్ వర్కింగ్ ఎట్ సోమాజిగూడ యశోద హాస్పిటల్. మిడిల్లో ఉన్న డాక్టర్ ఎస్ మనోహర్ గారు, వారు కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి రిటైర్ అయ్యి వారు కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వర్క్ చేయడం జరిగింది. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడు డాక్టర్ రఘురామ్ గారు, వారు కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి రిటైర్డ్ ప్రొఫెసరు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు. ప్రజెంట్లీ ఈజ్ వర్కింగ్ ఎట్ భాస్కర మెడికల్ కాలేజ్. డాక్టర్ మనోహర్ గారేమో కామినేని హాస్పిటల్ మెడికల్ కాలేజ్కు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం ముఖ్యంగా ఏంటంటే హైపర్ టెన్షన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మరణాల శాతాన్ని పరిగణిస్తే 100 మంది లోపల మరణాలను చూస్తే 13.5% మరణాలు బ్లడ్ ప్రెషర్కు అట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే చాలా మేజర్ ప్రాబ్లం. మన ఇండియాలో కూడా మన స్టాటిస్టిక్స్ ప్రకారము అర్బన్లో అంటే పట్టణ ప్రాంతాల్లో 25% మంది బ్లడ్ ప్రెషర్ తోటి బాధపడుతున్నారు. అదేవిధంగా రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో దగ్గర 10 నుంచి 15% వరకు ఈ బ్లడ్ ప్రెషర్ గురించి సఫర్ అవుతూ ఉన్నారు. కానీ ఏంటంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళల్లో డిటెక్షన్ చాలా రేరు. అంటే ఎందుకంటే బిగినింగ్ లోపల లక్షణాలు ఉంటాయి కాబట్టి, ఏసిమ్టమాటిక్ కాబట్టి వాళ్ళు డాక్టర్ని సంప్రదించడము చాలా లేట్గా జరగడము, లక్షణాలు లేకపోవడం వల్ల డాక్టర్ అడ్వైజ్ చేసిన సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం జరుగుతూ ఉంది. మామూలుగా ఏంటంటే డయాగ్నోజ్డ్ బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ అనేది మనకు అంటే నార్మల్గా ఇఫ్ 20 to 25% తీసుకుంటే డయాగ్నోసిస్ ఓన్లీ 30% ఆఫ్ ద పీపుల్నే, ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం 30% ఆఫ్ పీపుల్కే బ్లడ్ ప్రెషర్ డిటెక్ట్ అవుతుంది. అందులో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళల్లో కూడా ఓన్లీ 50% అడిక్వేట్ ట్రీట్మెంట్. అంటే ఓవరాల్గా ఇఫ్ యూ సీ ఎంటైర్ హైపర్ టెన్షన్ పాపులేషన్ లోపల 25% అడిక్వేట్ ట్రీట్మెంట్. అంటే 75% ఐదర్ టేకింగ్ ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ ఆర్ నాట్ టేకింగ్ ట్రీట్మెంట్. ఎందుకు అంటే మన బ్లడ్ ప్రెషరు మేజర్ కాజ్ ఆఫ్ డెత్. అంటే పర్టికులర్లీ కార్డియోవాస్కులర్ డెత్ కానీ, అంటే హార్ట్ అటాక్ కానీ, పక్షవాతం కానీ, స్ట్రోక్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ఈ బ్లడ్ ప్రెషర్ని మనం ట్రీట్ చేసుకొని ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ఎర్లీగా మందులు వాడుకొని డాక్టర్ దగ్గర ఫ్రీక్వెంట్గా వెళ్ళి ఈ మందులు సరైన మోతాదులో వాడితే చాలా వరకు మనం పక్షవాతం రాకుండా, హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా, గుండెపోటు రాకుండా, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా రాకుండా చాలా వరకు నివారించవచ్చు. ఇప్పుడు మన దగ్గర ముగ్గురు ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి వారికి అపార అనుభవం ఉంది. అంటే చాలా మెడికల్ కాలేజ్లో దే టాట్ మెనీ స్టూడెంట్స్ లైక్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్, ఎండిటి స్టూడెంట్స్కు వాటిలో డిస్కస్ చేస్తున్నాము. మొదటగా డాక్టర్ బాలరాజ్ గారు, బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? చాలామంది అంటారు బీపీ అని. బీపీ అంటే ఏంటి? బ్లడ్ ప్రెషరు, దీని ఇంపార్టెన్స్ ఏంటి బాడీ లోపల? బ్లడ్ ప్రెషరు మనం వాడుక భాషలో రక్తపోటు అంటాం. చాలామంది బ్లడ్ ప్రెషర్ ఎందుకంటే బీపీ అంటే బాగా పరిచయం. వీడికి బీపీ ఉంది, షుగర్ ఉంది అనే మాటలు వాడుకలు ఉంటాయన్నమాట. ఈ బ్లడ్ ప్రెషర్ అంటే ప్రతి ఒక ఫ్లూయిడ్ కూడా ఏదో ఒక నీళ్ళు ప్రవహించినట్టే రక్తం కూడా శరీరంలో ప్రవహించాలంటే గుండె నుంచి ఒక ప్రెషర్ అవసరం అన్నమాట. దీనికి ఇంత ప్రెషర్ అయితే బాగా వెళ్ళగలుగుతుంది. దీని నుంచి అన్ని పార్ట్స్కి రక్తం సప్లై అవుతుంది అంటే అది బ్లడ్ ప్రెషర్ అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మనం నీరు తీసుకున్నాం, పంపు కింద నుంచి పైకి నీరు వెళ్ళాలంటే కొంత ప్రెషర్ ఉండాలి. ఆ ప్రెషరు తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదు. దానికి ఒక నిర్దేశించారన్నమాట. ఇంత ప్రెషర్ ఉంటే గుండె బాగా పనిచేస్తుంది, మిగిలిన అన్ని పార్ట్స్కి అది రక్తం సప్లై చేయగలుగుతుంది అని దానికి కొన్ని గైడ్లైన్స్ పెట్టి ఇంతంత ప్రెషర్ ఉండాలని చెప్పారు. దాన్నే బ్లడ్ ప్రెషర్ అంటారు. అంటే డాక్టర్ గారు ఇప్పుడు బ్లడ్ ప్రెషరు చాలామందికి ఏ టైంలో ట్రీట్మెంట్ వాడాలి? అంటే
ఎంత వాల్యూ ఉంటే హైపర్ టెన్షన్ అంటారు, నార్మల్ బీపీ అంటే ఎంత, బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు హై బీపీ అంటాము, మందులు కంపల్సరీగా హై బీపీ ఉన్నప్పుడు లేకుంటే ఇనిషియల్గా ఏమన్నా మీరు అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు బ్లడ్కి ప్రెషర్ ఇంత ఫ్లో ఉంటే అంతా సేఫ్గా ఉంటుందంటే దీనికి మామూలుగా బ్లడ్ ప్రెషర్ అంతా 120/80 అని అంటూ ఉంటారు ఆప్టిమల్గా. అట్లా ఉంటే మంచిదే, అందరికీ అట్లా ఉండాలి, ఇంత ఉంటే బాగుంటుంది అని. అయితే ఎంతవరకు సేఫ్ అని అంటే అది 130, 135 నుంచి పైన, అంటే మనకి 2 రకాలు ఉంటాయి, సిస్టాలిక్ బ్లడ్ ప్రెషరు, డయాస్టలిక్ బ్లడ్ ప్రెషర్, అంటే పైన కింద వేస్తుంటారు మనకి. ఆ పైది అన్నది 130, 135 వరకు పర్వాలేదు, కిందది 85 వరకు పర్వాలేదు. అయితే అది 140 దాకా చేరకుండా చూసుకోవాలి. 140 దాకా చేరుతోంది అంటే వీళ్ళందరికీ బీపీ వచ్చే సూచనలు ఉన్నాయంటారన్నమాట. డాక్టర్ మనోహర్ గారు, చాలామంది ఏంటంటే బ్లడ్ ప్రెషరు ఎపిసోడిక్ అంటారు, అంటే లైక్ కామన్ కోల్డ్ ఫీవర్ వచ్చినప్పుడు మనం టెంపరీగా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అట్లనే బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు వాళ్ళు టెంపరీగా ట్రీట్మెంట్ తీసుకొని నార్మల్ అయిన తర్వాత టాబ్లెట్లు స్టాప్ చేయొచ్చని చాలామందిలో అపోహ ఉంటుంది. దీని గురించి మీ వ్యూ చెప్పగలరు? ఇది ఎంతవరకు నిజం కాదు. ఒకసారి బ్లడ్ ప్రెషర్ వచ్చిందంటే ఆ పర్సన్, ఆ వ్యక్తి జీవితాంతము తనకు బ్లడ్ ప్రెషర్ గురించి మందులు వాడడము, జాగ్రత్తలు వహించడం అనేది తప్పనిసరిగా అవసరం పడుతుంది. ప్రతి మనిషి కూడా పీరియాడికల్గా చెకప్ చేయించుకొని డోసేజ్ అడ్జస్ట్మెంట్, అయితే డోస్ కొంచెం పెరగడచ్చు, కొంచెం డోస్ తగ్గించవచ్చు, కానీ పూర్తిగా మందులు తనంతర తాను మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ఆపకూడదు. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అన్నది క్రానిక్ మెటబాలిక్ డిసీజ్. ఇట్ ఈస్ నాట్ అది మనము కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది అలాంటి జబ్బు కాదు. కాకపోతే కొన్ని స్థితులలో లైక్ ఓవర్ వెయిట్ ఉండి బ్లడ్ ప్రెషర్ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడం వలన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయగలుగుతారు. అలాగే కొంతమంది ఎక్కువ ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ రావడం వలన వచ్చిన వాళ్ళు ఆల్కహాల్ ఆపేసి, స్మోకింగ్ ఆపేసి, కొంచెం లైఫ్ స్టైల్ని మార్చుకొని ఆ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళు కొంతవరకు బ్లడ్ మందులు తగ్గించవచ్చు. కానీ మిగతా వాళ్ళందరూ మాత్రము మందులు కంటిన్యూస్గా వాడుకొని వాటిని కంట్రోల్ చేసుకొని పీరియాడికల్గా డాక్టర్ చెకప్ చేసుకొని డోసేజ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళు ఈ కాంప్లికేషన్ బారి నుండి రక్షించుకోగలుగుతారు. నెక్స్ట్ డాక్టర్ రఘురాములు గారు, చాలామంది బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళల్లో డయాబెటీస్ కూడా ఉంటుంది. చాలామంది డయాబెటీస్ అంటే వైస్ వర్సా. ఈ డయాబెటీస్కు బ్లడ్ ప్రెషర్కు ఎలాంటి లింక్ ఉంది, అంటే వాటి వల్ల నష్టం ఎట్లా ఉంటుంది, అంటే బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ రావచ్చు? 100% డయాబెటిక్ పేషెంట్లు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళలో 70% హైపర్ టెన్షన్ డిటెక్ట్ చేయబడుతుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కామన్గా అసోసియేటెడ్ కోమార్బిడ్ కండిషన్ ఈజ్ ది హైపర్ టెన్షన్. అండ్ ఏ పేషెంట్లో అయితే హైపర్ టెన్షన్ డయాబెటీస్కి కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ ఒబేసిటీ, స్పెషల్లీ అబ్డామినల్ ఒబేసిటీ. సో ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ముందు నుంచే జాగ్రత్త పడి హైపర్ టెన్షన్ కూడా డిటెక్ట్ చేసుకుంటూ ఉండాలి, పోయినప్పుడు చూపిస్తూ ఉండాలి. అట్లనే కంట్రోల్ చేయడంలో కూడా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటేనే షుగర్ కూడా తొందరగా కంట్రోల్ ఉంటుంది. షుగర్ కంట్రోల్ అయితేనే కానీ డయాబెటీస్ కంట్రోల్ అవ్వదు. రెండింటికి ఇంటర్లింక్ ఉంది. తర్వాత ఈ రెండింటి మూలాన రక్తనాళాలు, సన్న రక్తనాళాలు కిడ్నీలో ఉన్నాయి, కంటిలో ఉన్నాయి, తర్వాత నరాల్లో ఉన్న రక్తనాళాలు దెబ్బతిని కంటి చూపు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. దాన్ని బట్టి ఇది రెండు షుగరు కంట్రోల్లో ఉండాలి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండాలి. కాంప్లికేషన్స్ కంటి చూపు పోగొట్టుకోకుండా, కిడ్నీ ఫెయిల్యూర్ పోకుండా చూసుకోవచ్చు. అట్లనే దానికి తోడు న్యూరోపతి కూడా ఉంటుంది. ఈ రెండు ఉన్న వాళ్ళకి ఇంకా థైరాయిడ్ డిజార్డర్ కొత్తది యాడ్ అవుతున్నది. ఈ 3 జబ్బులు కూడా వెరీ సైలెంట్. షుగర్ ఎక్కువన్నా ఏమనిపించదు, బీపీ ఎక్కువన్నా ఏమనిపించదు, థైరాయిడ్ ఉన్నా ఏమనిపించదు. లేట్ స్టేజ్లో కానీ ఈ లక్షణాలు బయటికి రావు. కాబట్టి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ముందు జాగ్రత్త పడి ఒబేసిటీ తగ్గించుకోవాలి. ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఈ రెండింటిని పీరియాడిక్గా చెక్ చేసుకొని అర్లీ డిటెక్షన్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ చేస్తే వీ కెన్ ప్రివెంట్ ది కాంప్లికేషన్స్. డాక్టర్, ఈ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాటిలలో కూడా వీళ్ళలో కొలెస్ట్రాల్ లెవెల్ కూడా ఎక్కువ ఉంది. ఇది కూడా సైలెంట్, అంటే సైలెంట్ కిల్లర్స్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇవి అగ్రెసివ్గా ట్రీట్ చేస్తే మనము హార్ట్ అటాక్, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ అంతా రాకుండా ఇవన్నీ చాలా మందికి ఏంటంటే లక్షణాలు ఉండరు కాబట్టి నెగ్లెక్ట్, దే డోంట్ కన్సల్ట్ ది డాక్టర్ పీరియాడికల్ చెకప్. ఇంకా ఒకటి ఏంటంటే కొలెస్ట్రాల్ పరీక్ష చేసినప్పుడు అన్ని దే లుక్ ఇన్ టు ది నార్మల్ రేంజ్లో ఉంది కదా, నేను ఇంకా ఎందుకు వాడాలి అట్లా అంటుంటారు. అది ఒట్టి లెవెల్ కోసం కొలెస్ట్రాల్ బిల్లలు వాడడం కాదు, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అథెరోస్క్లెరోసిస్ అని ఒక రక్తనాళ లోపల కొలెస్ట్రాల్ ప్లేక్స్ లాగా తయారయ్యి న్యారో అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎప్పుడు న్యారో అయితే ఎనీ టైమ్ ఇట్ కెన్ dislodge this plaque and go into the periphery
ఆ పోయి బ్లాక్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉంటుంది. దానివల్ల హార్ట్ అటాక్ కానీ పక్షవాతం కానీ కిడ్నీ డ్యామేజ్ కానీ వచ్చే ఛాన్స్లు ఇంకా ఎక్కువ. కాబట్టి ఎల్లకాలం కొలెస్ట్రాల్కును బ్లడ్ ప్రెషర్కును షుగర్కును బతికినంతకాలం వాడాలి. వాడుతుంటేనే వీ కెన్ ప్రివెంట్ ది లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. అంటే లైక్ యాడింగ్ 2 ఎనిమీస్, ఒక ఎనిమీకి బదులు 2 ఎనిమీస్ వర్క్ చేస్తున్నట్టు. అంటే ఆల్మోస్ట్ 2 to 3 fold హై రిస్క్ కంపేర్ టు ఇండివిజువల్ రిస్క్. అందుచే షుగరు డయాబెటీస్ రెండు ఉన్నాయి అనుకోండి, యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్. యూ షుడ్ కంట్రోల్ ది డయాబెటీస్ యాజ్ వెల్ as ది బ్లడ్ ప్రెషర్. డాక్టర్ మనోహర్ గారు, వయసు పెరుగుతున్న కొద్దీ బ్లడ్ ప్రెషరు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని అంటారు చాలా వరకు. అంటే ఇప్పుడు యంగ్ పేషెంట్స్ కంటే సపోజ్ 60 year old 70 year old, దీని గురించి మీ అభిప్రాయం సార్? వయసు పెరిగిన కొద్దీ బ్లడ్ ప్రెషర్ రిస్క్ అన్నది ఎక్కువ ఉంటుంది. యంగ్ ఏజ్లో రక్తనాళాలు మంచిగా ఒక ప్లయబిలిటీ అంటే వ్యాకోచము సంకోచం చెందే గుణాలు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాలు గట్టిపడతాయి. ఈ గట్టిపడిన రక్తనాళాలు బ్లడ్ ఫ్లో అయినప్పుడు ఆ ఎక్కువ ప్రెషర్ రావడం వలన బ్లడ్ ప్రెషర్ అన్నది ఎక్కువ అవుతుంది. ఇది ముఖ్యంగా సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అన్నది ఎక్కువ అవుతుంది. ఈ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ కానీ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ కానీ రెండు కూడా మన శరీరానికి హానికరమే. సో సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళల్లో కూడా స్ట్రోక్స్ ఎక్కువగా ఉంటాయి, హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉంటాయి, కిడ్నీ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ 65 ఏళ్ళ పైబడి, ఇప్పుడు మనం అమెరికన్ కాలేజీ అసోసియేషన్ కానీ యూరోపియన్ కానీ 65 ఏళ్ళ పైబడిన వాళ్ళను మనం ఎల్డర్లీగా గుర్తించి వాళ్ళల్లో కూడా బ్లడ్ ప్రెషర్ 140/90 ఈ లోపలే ఉండాలి. 140 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకు కిడ్నీ డ్యామేజ్ కానీ ఐ డ్యామేజ్ కానీ అవుతుందని కనుకొని వాళ్ళల్లో కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము, వాళ్ళల్లో కూడా డైటరీ అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఫైట్ టు విన్ హై బీపీ ప్రోగ్రాంలో చిన్న విరామం. The hopes that you bring, the dreams that you share, the pleasure you get when you know that we care, the faith that you place, the trust that we share, the joy in your heart when you know that we care. You before we at USV, you before we at USV. USV, your reliable healthcare partner. వెల్కమ్ బ్యాక్ టు ఫైట్ టు విన్ హై బీపీ ప్రోగ్రామ్. డాక్టర్ రఘురాములు గారు, సో మెయిన్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ చాలామందికి, అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే అన్ని రకాల మందులు సూట్ అవుతాయా? వాళ్ళకు కొన్ని మందులు పర్టికులర్లీ అంటే ఫీటస్కు అంత సూటబుల్ కాదు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మదర్ ఎట్లాంటి డ్రగ్స్ వాడాలి? దీని గురించి కొంచెం వివరణ ఇవ్వగలరు? బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు గర్భిణి ధరించే ముందు నుంచే జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రావడము అప్పుడు కొన్ని డ్రగ్స్ కొన్ని మందులు వాడకూడదు. అట్లా ఆ మందు దానివల్ల ముందు నుంచే కంట్రోల్లో ఉన్నప్పుడే గర్భిణి ధరిస్తే చాలా ఉపయోగము. అయితే ఈ బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు గర్భిణి ధరించడం అయినా, లేదా గర్భిణి అయిన తర్వాత 20 వారాల్లో 22 వారాల్లో బ్లడ్ ప్రెషర్ పెరగడము, అది కూడా ఇంపార్టెంటే. రెండిటి వలన నష్టాలు జరగవచ్చు. అయితే ఈ స్పెషల్గా ఈ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు 20-22 వారాల్లో బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. లేదా గర్భిణి ఉన్న వాళ్ళు ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉన్న వాళ్ళకు కూడా బీపీ వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువ. లేదా గర్భిణి 40 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ డెవలప్ అయితే వాళ్ళలో కూడా ఈ ప్రీ ఎక్లాంప్టిక్ టాక్సిమియా అంటారు. ఇది ఏంటంటే ఈ వయసులో ఉన్న వాళ్ళకి సర్వసాధారణం. ఇటువంటి వాళ్ళు ఇంకా అతి జాగ్రత్త తీసుకోవాలి. రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. దీంతోపాటు మూత్రం పరీక్ష చేయించుకుని దాంట్లో ఏమైనా ప్రోటీన్స్ పోతున్నాయా లేదా, అంటే కాలువాపులు ఏమైనా వస్తున్నాయా లేదా, ఈ 3 ఉంటే దాన్ని ప్రీ ఎక్లాంప్టిక్ టాక్సిమియా అంటారు. వీటి మూలాన మదర్కు నష్టం జరగవచ్చు, లేదా గర్భిణి లోపల ఫీటస్కు కూడా నష్టం జరగవచ్చు. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ మూలాన రక్తం సప్లై త్రూ ది ప్లాసెంటా, మామూలుగా వాడుక భాషలో ప్లాసెంటా ద్వారా రక్తం చేరాలి. ఆ రక్తం ద్వారానే వాళ్ళకి ఎనర్జీ కానీ ఆ పెరుగుదలకు కావాల్సిన ఆహార పోషకాహారాలు కానీ కావాలి. ఈ రెండు కంట్రోల్లో లేకపోతే ఈ శిశువుకు ఇబ్బంది, యాజ్ వెల్ యాజ్ మదర్కు ఇబ్బంది. నెక్స్ట్ డాక్టర్ మనోహర్ గారు,
మామూలుగా ఈ బ్లడ్ ప్రెషర్ అంటే లైఫ్ స్టైల్ అదేవిధంగా డైట్ అంటే ఈ రెండు బ్లడ్ ప్రెషర్ మీద ఎట్లాంటి ప్రభావం ఉండొచ్చు? లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది హైపర్ టెన్షన్ పేషెంట్లో చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్ స్టైల్ అంటే ఆహార వ్యవహార స్థైలి. ఈ ఆహారం తినే దాంట్లో మనం జాగ్రత్తగా, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము ఈ ఒబిసిటీ అనేది చాలా పెరిగిపోయింది. చాలామంది ఆహారం తినే స్టైల్లో ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ అన్నది ఎక్కువ తినడము, జంక్ ఫుడ్ అన్నది ఎక్కువ తినడము, తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తినడము ఈ మధ్యలో సొసైటీలో చాలా ఎక్కువైపోయింది. అండ్ దీంతోపాటు ఎక్సర్సైజ్ చేసే అలవాటు అన్నది బాగా తగ్గిపోయింది. ఇంతకుముందు ఎక్కడికన్నా పోతే కొంత దూరం నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఇప్పుడు నడవడం అన్నది చాలా చాలా తగ్గిపోయింది. అందరూ ప్రతి ఒక్కరూ 2 వీలర్ 4 వీలర్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా కానీ నడక అన్నది బాగా తగ్గిపోయింది. సో మనం ఆహార వ్యవహార శైలి అన్నది చాలా మార్చుకునే అవసరం ఉన్నది. ఆహారంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఈ ఆహారంలో తినే దాంట్లో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది బాగా తగ్గించాలి. స్టోర్డ్ ఫుడ్ బాగా తగ్గించుకొని ఎక్కువ కాయగూరలు, ఆకుకూరలు, ఫ్రెష్గా పళ్ళు ఎక్కువ ఆహారం ఉండేటట్టు చేసుకోవాలి. ఓకే ఓకే. తర్వాత ఈ ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్ అన్నది ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. ఈ ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ ముఖ్యంగా ఏంటంటే నడక, లేకపోతే ఈత కొట్టడము, తర్వాత రన్నింగ్ చేయడం, ఇవన్నీ ఐసోటోనిక్ కింద ఎక్సర్సైజ్ కింద వస్తుంది. ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ వలన బాడీలో రక్త ప్రసారం పెరిగేసి హార్ట్ యొక్క ఫంక్షనింగ్ పెరుగుతుంది, హార్ట్ బలంగా కొట్టుకోవడం జరుగుతుంది. ఇది మనం బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకరం అవుతుంది. తర్వాత తినే దాంట్లో సాల్ట్ కంటెంట్ కూడా బాగా తగ్గించుకోవాలి. సాల్ట్ మనం సాధారణంగా మనకు బాగా అలవాటు, కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటే రుచిగా ఉంటుందని ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడము, పికిల్స్ తీసుకోవడము, పాపడ్స్ తీసుకోవడము, ఇవి బాగా అలవాటు. ఉప్పు ఎప్పుడైతే తగ్గిస్తామో మనకు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, తర్వాత దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతాయి, తర్వాత మన ఒబిసిటీ కూడా కొంచెం వరకు దీనివల్ల తగ్గుతుంది. తర్వాత డాక్టర్ బాలరాజు గారు, ఈ గుండె మీద ఎట్లాంటి ప్రభావం ఉండొచ్చు హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు? కొద్దిమంది అంటారు, చాలామంది గుండె లావెక్కింది, గుండెపోటు వచ్చింది, బీపీ వల్ల అది ఇది అనేది. మీరు రక్తపోటు బ్లడ్ ప్రెషరు మామూలు బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్ విత్ సమ్ ప్రెషర్ ఎక్కువైతే ఏదైనా కూడా దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. ముఖ్యంగా రక్తనాళాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈ రక్తనాళాలు ఎక్కడ అంటే గుండెలో ఉండొచ్చు, కళ్ళల్లో ఉండొచ్చు. ఎక్కడైతే రక్తనాళాలు ఈ ప్రెషర్కి లోనయ్యి అక్కడ అవి స్టిఫ్ అయిపోతాయో, రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. రక్తంలో కూడా మనం తెలుసు ఆక్సిజన్ రక్తంలో వెళ్తూ ఉంటుంది. సో ఎక్కడైతే రక్తం సరఫరా సరిగా ఉండదో అక్కడ ఆక్సిజన్ కూడా సరిగా అందదన్నమాట టిష్యూస్కి. ముఖ్యంగా ఇది కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండెకి సప్లై చేసే రక్తనాళాలు వాటికి ఆక్సిజన్ కానీ లేకపోతే అవి హార్ట్ అటాక్లలో చెస్ట్ పెయిన్ కింద వస్తూ ఉంటుంది అనమాట. సో హార్ట్ అటాక్లు రావడానికి ఉంటుంది. అట్లాగే గుండెకి ఎక్కువైతే బ్లడ్ ప్రెషర్ పెరగటం వల్ల గుండె మీద ఒత్తిడి ఎక్కువైతే ఆ గుండె ముందుగా తనకి తాను కొద్దిగా లావ్ అయిపోయి దీన్ని ఇంకా ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంటుంది. కొంతకాలానికి గుండె అలసిపోతుంది. గుండె అలసిపోయి పంపు ఫెయిల్యూర్ అంటే పంపింగ్ సరిగ్గా చేయలేకపోతుంది. దీన్నే హార్ట్ ఫెయిల్యూర్ అంటారనమాట. సో ముందుగా ఈ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకుంటే ప్రెషర్ తగ్గి గుండె లావ్ అవటం తగ్గుతుంది. తగ్గినా కూడా మందులు వాడుతూ ఉంటే అది ఫెయిల్యూర్లోకి పోదనమాట. కాబట్టి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అనేది చాలా చాలా ముఖ్యము. దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే అది గుండె ఎన్లార్జ్మెంట్కి, అది గుండె వాపుకి, గుండె గోడలు వాపు వస్తాయి. దాని నుంచి గుండె పని చేయటం సరిగ్గా ఉండదు. దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్స్ అవి వస్తాయి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం వల్ల మనకు 50% స్ట్రోక్ రిడక్షన్ అంటే పక్షవాతం బారి పడకుండా 50% తగ్గవచ్చు. మామూలుగా చాలామందికి వయసుతోటి మతిమరుపు అంటాం. ఈ స్టడీస్లో చాలా వరకు తేలింది ఏంటంటే ఈ బ్లడ్ ప్రెషర్ అడిక్వేట్గా కంట్రోల్ చేస్తే డిమెన్షియా కూడా ఆల్మోస్ట్ 50% రిడక్షన్. డాక్టర్ రఘురామ్ గారు, రోల్ ఆఫ్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇప్పుడు మనము యాజ్ ఎ డాక్టర్గా యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. సో స్మోకింగ్, ఆల్కహాల్ రెండు వర్స్ట్ అయినా కానీ చాలామంది వీటిని బారిన పడకుండా ఉన్నారు. సో అందుగురించి ఏంటంటే మీరు కొంచెం హైలైట్ చేస్తే చాలామంది దీనికి దూరంగా ఉంటారని ఆశిస్తున్నాం. అదే ఎస్పెషల్లీ యాజ్ యూ సెడ్ స్మోకింగ్ అన్ని ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్లో వెరీ వెరీ బ్యాడ్ రిస్క్ ఫ్యాక్టర్. బికాజ్ అంటే ప్రతి వాళ్ళు తెలుసు టొబాకోలో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది.
దట్ స్టిమ్యులేట్స్ ది సింపథెటిక్ సిస్టమ్ అని ఉంటుంది. దాంట్లో కెటకోల్మన్స్ అని రిలీజ్ అయిపోయి ఆ రక్తనాళాల మీద ప్రేయర్ పడి, అంటే అవన్నీ రక్తనాళాలు నేరో అయిపోతే దానివల్ల ప్రేయర్ పెరుగుతుంది. తర్వాత ఆ ప్రేయర్ పెరగడం మూలాన ఇప్పుడు ఇంతవరకు చెప్పినట్లు ప్రతి ఆర్గన్, ఆల్ ఎండ్ ఆర్గన్స్ విల్ బి డ్యామేజ్. సో నాట్ ఓన్లీ ది రక్తనాళం నేరో ఒకటే కాకుండా హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది. ఈ హార్ట్ రేటు తర్వాత రక్తనాళాలు కన్స్ట్రిక్ట్ కావడం, ప్రెషర్ పెరగడం, దీస్ టూ ఆర్ మోర్ డేంజరస్ ఆస్పెక్ట్స్ టు డెవలప్ కావడానికి. ఏది హార్ట్ అటాక్ కానీ, సెర్బ్రల్ స్ట్రోక్లు కానీ, కిడ్నీ డ్యామేజ్ కానీ కావడానికి, అలాగే రెటినోపతి కళ్ళు పోవడం కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో అంటే సాధ్యమైనంత వరకు ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్లో స్మోకింగ్ ఈజ్ ద వర్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఎవ్రీబడి షుడ్ బి అబ్స్టైన్ ఫ్రమ్ ది స్మోకింగ్. అండ్ ఎవరెవరు తాగుతున్నారో వాళ్ళని డిస్కరేజ్ చేయడం చాలా మంచిది. డాక్టర్ మనోహర్ గారు, లాస్ట్కు మీకు ఒక అంటే డాక్టర్ గారిని అడిగే ముందు స్ట్రెస్ గురించి చాలామంది డే టు డే లైఫ్ మన డే టు డే లైఫ్ లోపల చాలా స్ట్రెస్ ఉంటుంది. సో దట్ ఈజ్ ఆల్సో కాజింగ్ హైపర్ టెన్షన్, వన్ ఆఫ్ ద రీజన్స్. ఈ స్ట్రెస్కు దూరంగా ఉండడానికి ఎక్కడ చూసినా ఒత్తిడి, ప్రెషర్, లైక్ వర్క్ కానీ, కాంపిటేటివ్ స్పిరిట్ కానీ, సో దీన్ని దూరంగా ఉండడానికి వాట్ కైండ్ ఆఫ్ అడ్వైజ్ యూ గివ్? స్ట్రెస్ అన్నది చాలా చాలా కామన్ అయిపోయింది. అంటే స్ట్రెస్ కామన్ అయిందా, స్ట్రెస్ అని మాట్లాడడం కామన్ అయిందా అంటే స్ట్రెస్ అనేది ఎక్కువ ఫీల్ అవుతున్నాం ఇప్పుడు. స్ట్రెస్ అనేది ఫీల్ కావడం అన్నది ఈ ఆధునిక జీవనంలో ఒక భాగం అయిపోయింది. ఎందుకంటే పొద్దున లేవగానే హౌస్ వైఫ్ ఫీల్ స్ట్రెస్, పిల్లల్ని రెడీ చేసి పంపించాలి. అండ్ ఎంప్లాయీస్ దే హ్యావ్ టు రీచ్ ఇన్ ఆఫీస్, ఎంప్లాయీస్కు టార్గెట్స్ ఉంటున్నాయి. తర్వాత పిల్లలకు మంచి మార్కులు రావాలి. ఇదంతా ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చింది. ఈ స్ట్రెస్ అన్నది బాడీ మీద చాలా రకాలుగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక రకంగా దాని క్యాటకాలమైన్స్ రైజ్ అయిపోయి వాస్కులర్ సిస్టమ్ మీద డ్యామేజ్ చేస్తున్నది, బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది. ఇంకో రకంగా స్ట్రెస్తో నిద్ర లేకపోవడము, డిప్రెషన్, యాంగ్జైటీకి గురి అవుతున్నారు. ఒక రకంగా దే డెవలప్ బాడీలో ఒబిసిటీ కూడా ఇది ఒక రకంగా స్ట్రెస్ ఒక రకంగా కారణమవుతుంది. ఎందుకంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువ తినేస్తుంటారు, తినేసి ఒబిసిటీ తెచ్చుకుంటుంటారు. సో స్ట్రెస్ అన్నది చాలా మోస్ట్ అన్డిజైరబుల్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ. సో ప్రతి ఒక్కరు కూడా మన పని మనము దాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటే అన్నీ చేయగలుగుతామనే ఒక అలవాటు చేసుకోవాలి. ఆ ప్రణాళిక ఉన్నప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే రియలిస్టిక్ టార్గెట్స్ అంటే ఒక ఎంప్లాయీ ఉంటాడండి, ఆయన ఒక 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. ఒక 1 year 2 yearsకే నేను ఇల్లు కట్టుకోవాలి, ఆ పక్క అతను కట్టుకున్నాడు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేను అలాగే కావాలనుకోవడం బాగా స్ట్రెస్కి గురి చేస్తుంది. ఈ స్ట్రెస్ అన్నది బాడీ మీద చాలా నెగటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. సరే ప్రతి ఒక్కరూ ఒక మెడిటేషన్ చేయడము, ఒక రెగ్యులర్ ఫిజికల్గా ఒక అలవాటు చేసుకోవడము, నడక, వ్యాయామం, తర్వాత యోగా, తర్వాత మెడిటేషన్, ఇవి చేసుకోవడం వలన వాళ్ళు బాడీని కంట్రోల్ చేసుకోగలుగుతారు. వాళ్ళు ఒక్కడే కాకుండా ఒకరు చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక మంచి అట్మాస్ఫియర్ వచ్చి మిగతా పిల్లలు, మిగతా కుటుంబ సభ్యులు కూడా ఒక మంచి అలవాట్లకు చేసుకుంటే స్ట్రెస్ నుంచి దూరంగా ఉండగలుగుతారు. అంటే స్ట్రెస్ తక్కువ ఉండాలంటే నా ఉద్దేశంలో హెల్దీ రిలేషన్ అండ్ దట్ ఈజ్ ఆల్సో వెరీ, అంటే యూ షుడ్ లివ్ హ్యాపీలీ అండ్ హెల్దీ. డాక్టర్ బాలరాజ్ గారు, ఈ క్వశ్చన్ ఏంటంటే ముఖ్యంగా చాలా మంది నుంచి దీని గురించి వచ్చింది. క్వశ్చన్ గురించి బ్లడ్ ప్రెషర్ అనేది ఫ్యామిలీలో రన్ అవుతుంది. మా ఇంట్లో ఫాదర్కు మదర్కు బ్లడ్ ప్రెషర్ లేదు, వచ్చే అవకాశం ఉందా? ఫ్యామిలీలో రన్ అయితేనే బ్లడ్ ప్రెషర్ వస్తుంది. దీని గురించి మీ వివరణ ఇవ్వరు. ఇది మంచి ప్రశ్న. ఇది అయితే ఫ్యామిలీస్లో లేదు కాబట్టి నాకు రాకూడదు అని చాలామంది డౌట్ వస్తుంది. అయితే దీనికి చెప్పే ముందు నేను చెప్పాలి, మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉన్నాయి. డాక్టర్ రఘురాములు గారు చెప్పినట్టు, మనోహర్ గారు మీరు కూడా చెప్పినట్టు, ఇవి చేస్తే ఇవి వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అనే 2 రకాలు ఉంటాయి, మాడిఫైబుల్, అన్మాడిఫైబుల్. అంటే వీటిని మార్చలేము, వీటిని మార్చగలం అని. సో మార్చలేనివి ఏంటి అంటే వంశపారంపర్యం. తల్లికి తండ్రికి ఉందనుకోండి, వాళ్ళ ఆస్తి మనకు వచ్చినా రాకపోయినా ఇది మాత్రం రావచ్చు, ఇద్దరికి ఉంటే రావచ్చు అనమాట. అయితే వాళ్ళకి లేకుండా వీళ్ళకి రావచ్చు అంటే వీళ్ళకి కూడా రావచ్చు. ఎవరికి తల్లిదండ్రుల వంశంలో లేని వాళ్ళకి కూడా రావచ్చు. ఎందుకంటే వీళ్ళ ఆహార వ్యవహార శైలి మనోహర్ గారు చెప్పినట్టు వాళ్ళకి సరైన అలవాట్లు లేక
ఆల్కహాల్ తీసుకోవటము, స్మోకింగ్ చేయటము, ఏదైనా జంక్ ఫుడ్ తినేసేయటము, ఇష్టం వచ్చినప్పుడు పడుకోవటం, ఇష్టం వచ్చిన తింటాము. ఇట్లా ఉంటే స్ట్రెస్ స్ట్రెయిన్ కూడా ప్రస్తుతం ఈ అర్బనైజేషన్లో ఎక్కువ ఈ మన కాంపిటేటివ్ వరల్డ్లో ఇలాంటివి వాళ్ళకి వంశంలో లేకపోయినా కూడా రావచ్చు. వంశంలో లేదు కదా మనం తప్పించుకున్నామని అనుకోకుండా అప్పుడప్పుడు చూపించుకుంటూనే ఉండాలి. వాళ్ళు కూడా ప్రస్తుతం ఒక విధంగా చెప్పాలంటే బ్లడ్ ప్రెషరు, షుగర్ అన్నవి ఒక ఫ్యాషన్ లాగా తయారయ్యి చాలామందికి వస్తుంది. అయితే అది దాన్ని గుర్తించి మనం దూరం పడితే దానికి వచ్చే కాంప్లికేషన్స్ మనం తగ్గించుకోవచ్చు. అలా అని మనం భయపడిపోయి ప్రతిసారి కూడా ప్రతి మనిషి కూడా నాకు బీపీ షుగర్ ఉంది అని మా మెసేజ్ కాదు. మా మెసేజ్ ఏంటంటే ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని గుర్తించి వాటి బారిన పడవద్దు అని చెప్పేదే మా మెసేజ్. సో ఈరోజు మనము ముఖ్యంగా హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ గురించి కొన్ని సందేహాలు ఎక్స్పర్ట్స్ తోటి నివృత్తి చేయడం జరిగింది. సో మీరు బ్లడ్ ప్రెషరు దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళి పీరియాడికల్గా చెకప్ చేసుకొని ఒకవేళ ఉన్నట్టయితే దానికి సంబంధించిన టెస్టులు, మందులు వాడి టెస్ట్ చేయించుకొని మందులు వాడి దాన్ని అడిక్వేట్గా కంట్రోల్, అంటే చాలామంది ఏంటంటే ట్యాబ్లెట్స్ వాడి అది తర్వాత చెక్ చేసుకోరు వాడుతున్నా కదా అని. బట్ ద ట్రీట్మెంట్ షుడ్ బి అడిక్వేట్ టు కంట్రోల్ ది బ్లడ్ ప్రెషర్, దెన్ ఓన్లీ యు ఆర్ రిస్క్ ఫ్రీ. సో చాలామంది అంటే ఈ దురలవాట్లు, సిగరెట్, స్మోకింగ్, ఆల్కహాల్ దూరంగా ఉండి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకొని, డయాబెటీస్ కంట్రోల్ చేసుకొని, అదేవిధంగా కొలెస్ట్రాల్ చెకప్ చేసుకొని కంట్రోల్ చేసినైతే చాలా వరకు మనం స్ట్రోక్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, హార్ట్ అటాక్ కానీ రాకుండా నివారించవచ్చు. దీంట్లో పార్టిసిపేషన్ మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. The homes that you bring, the dreams that you share, the pleasure you get when you know that we care, the faith that you place, the trust that we share, the joy in your heart when you know that we care. You before we at USP, you before we at USP. USV, your reliable healthcare partner.